మన జీవితంలో మనకు కొన్ని అనుమానాలు వస్తాయి. నేను భక్తి చేస్తున్నా, దేవుని మీద ఆధారపడ్డా, ప్రభు వైపే చూస్తున్నా, ఎందుకు కొన్ని కోల్పోతుంటారు కదా. కొంతమంది ఉద్యోగాలు కోల్పోతారు, కొంతమంది బ్రతుకు తెరువును కోల్పోతారు, కొంతమంది కొన్ని కోల్పోతారు. కోల్పోయిన దాన్ని బట్టి కృంగిపోయి ఈ మాటలు వింటున్నావా? దేవుని నమ్మకం ఉందంటే తెలియదు, దేవుని నమ్మినా ఎందుకు ఈ యొక్క పరిస్థితి, ఎందుకు ఈ ఇబ్బంది అనుకుంటూ ఈ దినమున ఈ మాటలు వింటుంటే దేవుడు అలాంటి వారితోనే మాట్లాడుతున్నాడు. ఒక మాట చెప్పి వాక్యంలోనికి వెళ్తాను. మన దేవుడి మనసు అపార్థం చేసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. అర్థం చేసుకునే మనస్సు కలిగి ఉండాలి. ప్రతి విషయంలో అపార్థము నిన్ను దూడారాధనకు నడిపిస్తుంది, దైవారాధనను మరచిపోయేలాగా చేస్తుంది. ఒక కుటుంబము, మరి ఇంతకు ముందు ఇప్పుడంటే హోటల్స్ ఉన్నాయి. ముందు కాలంలో ఎవరైనా వేరే ఊరు నుంచి, వేరే ప్రాంతం నుంచి వెళ్తూ ఉంటే మరి ఆహారానికి టైం అయినప్పుడు, భోజనానికి సమయం అయినప్పుడు ఎవరొకరు పిలిచి వారికి ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు. మరి ఒక కుటుంబము, దేవుని నమ్మిన కుటుంబము, ప్రేమ కలిగిన కుటుంబము, మరి చక్కగా ఎవరక్కడికి వచ్చినా, ఆ ఊరికి, ఆ ప్రాంతానికి వచ్చినా ఆహారం పెట్టేవాళ్ళంట. ఆ ఫ్యామిలీ ఎవరైనా కొత్త వాళ్ళు వెళ్తూ ఉంటే ఇక్కడ భోజనం ఎక్కడ దొరుకుతుంది అంటే పలానా ఇంటికి వెళ్ళండి అని చెప్పేవాళ్ళట. అంత మంచి పేరు కలిగినటువంటి ఆ కుటుంబము. మరి మరి ఒక పెద్ద తపస్సు చేసుకునే వ్యక్తి, అతనికి ఒక శిష్యుడు, ఇద్దరు ఆ రాత్రి ఆ ఇంటికి వెళ్ళారట. మంచి భోజనం పెట్టారు. ఏమమ్మా మీరు ఎలా సంపాదిస్తారు అంటే, మాకు ఒక గేదె ఉంది, ఆ గేదె పాలు అమ్మి వచ్చే డబ్బులతో మా కుటుంబాన్ని మేము పోషించుకుంటున్నాం. గాలికాలం పాలు ఇస్తాయా గేదెలు? తక్కువ ఇస్తాయి కదా. ఒక్కొక్క సీజన్లో పాలు ఇచ్చేటివి ఏం చేస్తాయి? ఇవ్వవు. ఒక సీజన్లో తక్కువ పాలు ఇస్తాయి. మరి ఆ వ్యక్తి అడిగాడట, ఏంటి మరి ఆ గేదె మీదనే ఆధారపడ్డారు, మరి ఆ పాలు ఇయ్యనప్పుడు ఏం చేస్తారంటే, ఆ పాలు ఇచ్చినప్పుడు అమ్ముకున్న డబ్బులను దాచుకొని పాలు ఇవ్వనప్పుడు మా జీవితాన్ని కొద్దిగా చూసి గడుపుకుంటామని చెప్పారట. మరి ఆ వ్యక్తి అక్కడ చూస్తే చుట్టూ, ఆ ఇంటి చుట్టూ చాలా స్థలము, దాదాపు 2 ఎకరాల స్థలం ఉంది. ఆ స్థలం అంతా పక్కనుంది, ఒక గేదెను కట్టేసి ఉంచారు. ఆ వ్యక్తి భోంచేశాడు, మంచి భోజనం పెట్టినందుకు వాళ్ళని దీవించాడు. ఆ అర్ధరాత్రి గురు శిష్యులు వెళ్ళిపోయారు, వాళ్ళకు జీవనాధారమైన ఆ గేదెను తీసుకొని. ఇంకా చూడండి ఎలా జరుగుతుంది ఆ కుటుంబం. ఏం తీసుకొని వెళ్ళిపోయారు? వాళ్ళ జీవనానికి ఆధారమైన, ఏమంటాం చెప్పండి మనమైతే, దొంగతనం చేసి వెళ్ళిపోయాడు. ఇక ఆధారమే లేదు. ఇలాంటి వారికి మేము భోజనం పెట్టి, మా ఇంట్లో స్థలం ఇచ్చి సేవ చేస్తే అని ఎన్నో అంటాం. వాళ్ళు కానీ అన్నీ అన్నారు. ఆ ఊరిలో వాళ్ళు వీళ్ళు కొన్ని ఉచిత సలహాలు ఇచ్చారు. మేము చూడు, అందుకే ఎవరిని మా ఇంటికి రానిము, ఎవరికి భోజనం పెట్టం, అందుకే మేము సేఫ్టీగా ఉండామన్నారు. ఎవరెన్నన్నా 2 రోజులు గడిచాయి, వారం గడిచాయి, 10 రోజులు గడిచాయి, ఉన్న డబ్బులు అయిపోయింది, ఇక వాళ్ళకి ఏమీ లేదు. అప్పుడు చూశారు వారికి ఉన్న ఆ ఖాళీ స్థలం వైపు. అక్కడ కొన్ని పంట వేయడం మొదలు పెట్టారు, కొన్ని చెట్లు నాటారు, కొంత తోట నాటారు, ఆకుకూర వేశారు. ఆ ఆకుకూర అమ్ముతూ, ఆ కూరగాయలు అమ్ముతూ, ఆ పండ్లు అమ్ముతూ, ఆ భూమిని సేద్యం చేస్తూ తిరిగి చూసే లోపల చక్కగా వృద్ధి పొందుతున్నారు. వాళ్ళు ఏమయ్యారు? డెవలప్ అవుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు, ఫైనాన్షియల్గా బ్లెస్ చేయబడ్డారు. అట్లా జరుగుతూ ఉంటే ఒక 3 సంవత్సరాలు అయ్యింది. ఈ లోపు వారు ఊహించినటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. ఎప్పుడూ ఆ బెరబెట్టుకొని ఆ పాలమ్మి వచ్చిన డబ్బుతో ఆలోచిస్తూ ఆచితూచి బ్రతికేటటువంటి వారి జీవితము సర్వ సమృద్ధిలోనికి వచ్చేసింది. వచ్చే జనం, పోయే జనం, వ్యాపారస్తులు, మరి పంటలు, ఒకవైపు పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు అమ్ముతూ అలా జీవిస్తున్నారు. 3 సంవత్సరముల తర్వాత అక్కడికి ఆ శిష్యుడు వచ్చాడు. గేదెను పట్టుకెళ్ళిన అతను రాగానే, నన్ను గుర్తుపట్టావా? ఆ రోజు గేదెను పట్టుకెళ్ళాం. ఏమంటారు వీళ్ళు? అతన్ని కొడతారా? అతన్ని దూషిస్తారా? స్టార్టింగ్లో అయితే ఎన్నో మాటలు అన్నారు, దొరికుంటే కట్టేసేవాళ్ళు. కానీ ఆ వ్యక్తి అంటున్నాడు, గేదెను పోగొట్టుకున్న వ్యక్తి,
అయ్యా ఆ దినమున ఆ గేదే మా బ్రతుకు తెరువు అనుకున్నాం, ఆ పాల వ్యాపారమే మా జీవితం అనుకున్నాం, అది లేకుంటే మాకు బ్రతికే లేదనుకున్నాం. గేదె వైపే చూసాము, గేదె మీదనే ఆధారపడ్డాము, పాల వ్యాపారమే మా జీవితం అంతా అనుకున్నాము. అది ఎప్పుడు పోయిందో ఇక దిక్కుతోచని పరిస్థితుల్లో మాకు ఉన్నటువంటి ఆ పొలం వైపు చూసాము, పంటనేసాము, సమృద్ధిని పొందాము. ఒక్క గేదె కాదు 100 గేదెలు కొనుక్కోవడానికి ఈ దినమున మా దగ్గర కావలసినంత డబ్బులు ఉంది అని చెప్పినప్పుడు అతను అంటున్నాడు, గురువుగారు చేసిన పని ఏంటో తెలుసా? మీరు పిలిచి ఆతిథ్యం ఇచ్చి చక్కటి భోజనం పెట్టినందుకు మీ జీవితాలు బాగుండాలని మీరు గేదె మీద ఆధారపడటం చూసి, అంత స్థలాన్ని మీరు ఉపయోగించుకోకపోవడాన్ని చూసి, ఏం చెప్పినా మీకు అర్థము కాదని ఆ గేదెను పట్టుకొని వెళ్ళిపోయాడు. మీరు మీ పొలం వైపు చూసి సమృద్ధిలోనికి వచ్చారు. ఈ దినమున పరిశుద్ధుడు, పరమదయాళుడు, పరమప్రభైన దేవుడు నీ జీవితంలో ఏదైనా కోల్పోయావేమో, న్యాయముగా యథార్థముగా ఉన్నా నీవేదైనా పోగొట్టుకుని కృంగిపోతున్నావేమో, నీ దేవుని నమ్మి ఉన్నాను, దేవుని మీద ఆధారపడ్డాను, అది కోల్పోయాను ఇది కోల్పోయాను అనుకుంటున్నావేమో. నీవు కోల్పోయిన దానికి 2 అంతలు ఇవ్వడానికి, దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు నీవు అనుభవించడానికి నీ జీవితంలో కొన్ని కోల్పోవలసిన పరిస్థితి వస్తుంది, కొందరిని విడిచి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది, కొన్ని నీకు దూరం అవ్వవలసిన పరిస్థితి వస్తుంది. దాన్ని బట్టి నీవు చింతించక ఈ దినమున నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆరోగ్యాన్ని కోల్పోయావేమో, నీవు ఒకటి నమ్మాలి, నీ అనారోగ్యాన్ని బట్టి ఎక్కువగా దేవుణ్ణి స్తుతించటలేదా? అప్పుల్లో ఉన్నావేమో, నీ అప్పులు తీరిపోవాలని ఎక్కువగా ప్రభు మీద ఆధారపడట్లేదా? నీకు ఉద్యోగము లేదని చింతిస్తున్నావేమో, ఉద్యోగము కొరకని ఎక్కువ దేవుణ్ణి ఆరాధించటలేదా? నీ లోటును బట్టి ప్రభువుకు దగ్గర అవుతున్నావు. ఇది గమనించి గ్రహించి దావీదు ఒక మాట అంటాడు, నీ కట్టడలను నేను నేర్చుకున్నట్లు శ్రమనంద ఎదుట నాకు మేలాయను. ఆమె నీ దినమున నీవు అనుభవిస్తున్న ఏ బాధ చింత అయినా ఇది నా మేలుకే, దేవునిలో నేను ఎక్కువగా ఎదుగునట్లుగా, దేవునిలో ఇంకా నేను ఫలించినట్లుగా ఈ ప్రాబ్లం ఉంది అని నీవు నమ్మగలిగినట్లయితే, నమ్మి ప్రభువును హత్తుకోగలిగినట్లయితే నీ పట్ల దేవుడు కార్యం చేస్తాడు. ఇప్పుడు నీకు అర్థం అవ్వదు, మన భవిష్యత్తు మనకు తెలియదు, మన భవిష్యత్తు దేవుడికి తెలుసు. భూత భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడు మన దేవుడు. దావీదును చూసిన వారందరూ గొర్రెల కాపరి అని అనుకున్నారు, తల్లిదండ్రులు అనుకున్నారు, స్నేహితులు, ఊరంతా అనుకున్నారు, దావీదు కానీ అనుకున్నాడు. కానీ దేవుడు గొర్రెల కాపరి అయిన దావీదును రాజును చేశాడు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన దేవాది దేవుడు ఈ దినమున మనతో మాట్లాడుతున్నాడు. మొదటి వర్తమానంలో సెలవిచ్చినట్టుగా తిరగబడే వారము కాకుండా లోబడే వారముగా ఉన్నప్పుడు ఆయన కృప కుమ్మరిస్తాడు. అయితే ఈ దినమున పోగొట్టుకున్న దాన్ని బట్టి చింతించక, ఇది నా మేలుకే నా జీవితంలో దూరమైంది, ఇది నా మేలు కొరకే దేవుడు తీసేశాడు అని నీవు నమ్మాలి. దేవుణ్ణి ప్రేమించగలిగితే, దేవుని నమ్మిన మన జీవితంలో మన తల వెంట్రుక రాలిపోవాలి అన్న దేవుడి పర్మిషన్ అవసరం. దేవుడికి తెలియకుండా జరగదు. మరి నీవు ఆరోగ్యము కోల్పోయావేమో, ఉద్యోగము కోల్పోయావేమో, ఏమేమి కోల్పోయావో భక్తి విశ్వాసంలో ఉండి, కానీ వాటి వలన నీకు మేలేని నీవు నమ్మగలగాలి, దేవుని వైపు చూడగలగాలి. ఇప్పుడు వెళ్దాం వాక్యంలోనికి. మనం అందరం బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేద్దాం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనము, 5, 6 వచనాలను చదువుదాం. నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల ఆమేన్. నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల ఆమేన్. ఏం వెతుకుతున్నావు? ఎవరిని వెతుకుతున్నావు? ఎక్కడ వెతుకుతున్నావు? నీవు జాగ్రత్తగా ఈ దినము నుండి దేవుణ్ణి వెతికిన ఎడల. బంధువుల్లో వెతుకుతారండి చాలా మంది. ఈ బంధువు ఏం చేస్తారు, ఆ బంధువు ఏం చేస్తారు, రాబంధువులు అయిపోతున్నారు బంధువులే. ఈ కాలంలో కొద్దిమంది దేవుని భయం లేని వారు, దేవుని భయం ఉన్న వారు ఎలా ఉంటారంటే ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉంటారు. నువ్వు వారిని వీరిని వెతకడం ఆపే, జాగ్రత్తగా దేవుణ్ణి వెతుకు. వాళ్ళు కానీ గేదెను పోగొట్టుకున్నారు. వాళ్ళు ఆ గేదె దొరుకుతుందేమో అని వెతికి అలసిపోయి ఇక దొరకలేదని ఆకలితో ఉండలేక ఆ పొలాన్ని వెతికారు, పొలాన్ని సాగు చేశారు, సమృద్ధిని పొందారు. ఒక్క పూట భోజనము పెట్టిన ఆ వ్యక్తి, ఆ కుటుంబము మేలు పొందాలని అంతటి పని చేస్తే
మన కొరకు పరలోక రాజ్య వైభవాన్నది లోకానికి ఏ తెంచిన మన తండ్రి అయిన దేవుడు మన పట్ల కార్యం చేస్తాడు. ఎప్పుడంటే శ్రద్ధగా జాగ్రత్తగా, నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెదికిన ఎడల, సర్వశక్తుడకు దేవుణ్ణి బ్రతిమాలిన ఎడల, మనుషుల్ని బ్రతిమాలట వలన ప్రయోజనము లేదు. దేవుణ్ణి వెదుకు, ప్రార్థించు, వాక్యం విను, వాక్యం మీద ఆధారపడు. అలా వెతికినప్పుడు దేవుడు కార్యము చేస్తాడు. నిశ్చయముగా ఆయన మన యందు శ్రద్ధ నిలుపుతాడట. నిశ్చయంగా శ్రద్ధ అంటే ఏంటి? పట్టించుకుంటాడు. మనల్ని ఎవరు పట్టించుకోకపోయినా దేవుడు మనల్ని పట్టించుకుంటాడు. దేవుడు కార్యం చేస్తాడు. ఒక విషయాన్ని బట్టి బాగా బాధపడిపోతున్నా నేను. అంటే మనం దేవుని నమ్మినప్పుడు కొన్ని శ్రమలు మన జీవితంలోకి వచ్చినా అవి మన మేలుకని నమ్మాలి. తాత్కాలికంగా బాధపడవలసి వస్తుంది. శ్రమలో నేను అతనికి తోడై ఉంటానన్నాడు. చక్కటి పాట పాడాం. అగ్నిలో కాలిపోలేదు, జలముల మధ్య మునిగిపోలేదు. నీ దినమున నీవు ఎక్కడ వెతకనవసరం లేదు. జాగ్రత్తగా దేవుణ్ణి ఎదికిన ఎడల, సర్వశక్తుడకు దేవుణ్ణి బ్రతిమాలిన ఎడల, ప్రార్థనలో దేవుణ్ణి వేడుకోండి, బ్రతిమాలండి, ప్రభు పాదాలు పట్టుకోండి. నువ్వే నాకు సహాయమయ్యా, నీవే నాకు ఆధారము, నీవు తప్ప నాకెవరున్నారు, నిన్నే అడుగుతా, నీవే నాకు సహాయం చెయ్యయ్యా అని అడిగే అనుభవంలోనికి రావాలి. బ్రతిమాలాలి దేవుణ్ణి. అలా చేసినప్పుడు నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలములను వర్ధిల్లజేయును. 7వ వచనం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. ఆమె నీ దినమున నీ స్థితి కొద్దిగా ఉందేమో, చిన్న గృహములో ఉండావేమో, చిన్న చిన్న సమస్యలు వాటికి కానీ భయపడుతున్నావేమో. నీ స్థితి ఇప్పుడు కొద్దిగా ఉన్న తుదకు మహాభివృద్ధి పొందుతావు. ఎప్పుడంటే జాగ్రత్తగా దేవుణ్ణి వెదకాలి, దేవుణ్ణి బ్రతిమాలాలి.